ఓం శాంతి. ఈరోజు మురళి 17/6/2022। मीठे बच्चे, याद में रहे अपने विकर्मों की प्रायश्चित करो तो विकर्माजित बन जाएंगे। पुराने सब हिसाब किताब చుక్త हो जाएंगे। మధురమైన పిల్లలరా, బాబా స్మృతిలో ఉంటూ తమ వికర్మలను ప్రాయశ్చితం చేసుకున్నట్లయితే వికర్మాజితులుగా తయారైపోతారు. పాత లెక్కాచారాలన్నీ సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. प्रश्न, किन बच्चों से हर बात का त्याग सहज हो जाता है? ఏ పిల్లల ద్వారా ప్రతి విషయంలోని త్యాగము సహజంగా జరుగుతుంది, సహజంగా త్యాగం చేయగలరు ఏ పిల్లలు? उत्तर, जिन बच्चों को अंदर से वैराग्य आता है वो हर बात का त्याग सहज ही कर लेते हैं। ఏ పిల్లలకైతే లోపల నుండి వైరాగ్య భావం అనేది వస్తుందో అటువంటి వారు ప్రతి విషయాన్ని సహజంగా త్యాగం చేయగలరు. तो बच्चों के अंदर अब ये इच्छाएं नहीं होनी चाहिए कि ये पहनूं, ये खाऊं, ये करूं। देह सहित सारी पुरानी दुनिया का ही त्याग करना है। పిల్లల మీలో ఇప్పుడు ఇటువంటి కోరికలు ఉండకూడదు. నేనే ఇలాంటివి ధరించాలి, నేను ఇది తినాలి, అది తినాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి. వీటి నుండి అతీతంగా వైరాగ్యం అనేది రావాలి స్వయంలో. దేహ సహిత మొత్తం పాత ప్రపంచాన్ని త్యాగం చెయ్యాలి. बाप आए हैं तुम्हें हथेली पर बहस देने, तो इस पुरानी दुनिया से बुद्धियोग हट जाना चाहिए। బాబా వచ్చింది దేనికి వచ్చారు? అరచేతిలో వైకుంఠం తీసుకుని వచ్చారు పిల్లలకి ఇవ్వటానికి, మనకు ఇవ్వటానికి. కాబట్టి అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా మన చేతికి ఇచ్చేయలేదు, బాబా అరచేతిలోనే ఉంది, పట్టుకొని వచ్చారు. ఏంటి? వైకుంఠం అనేది. అది మనము పొందాలంటే ఏం చేయాలి? పాత ప్రపంచం నుండి బుద్ధి యోగం తొలగిపోవాలి మీది అని చెప్తున్నారు బాబా. గీత్, మాతా ఓ మాతా తూ సబ్కి భాగ్య విధాత, మాతా ఓ మాత నీవు అందరి భాగ్య విధాతవు అని పాట. ఓం శాంతి. बच्चों ने अपनी माँ की महिमा सुनी, పిల్లలు తమ తల్లి యొక్క మహిమ ఈ పాటలో విన్నారు. बच्चे तो बहुत है, समझा जाता है बरोबर बाप है तो जरूर माँ भी है। పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు బాబాకి, తండ్రి అని అంటున్నామంటే తప్పకుండా తల్లి కూడా ఉంటారు కదా. రచనకి లియే మాత జరూర్ హోతీ హై, ఎందుకంటే పిల్లలు రచన జరగాలి అంటే మాత తప్పకుండా ఉంటారు. భారత్ మే మాతా కే లియే బహుత్ అచ్చి మహిమ గాయి జాతి, అందులో కూడా భారతదేశంలో మాత యొక్క మహిమ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. बड़ा मेला लगता है जगदम्बा का, कोई ना कोई प्रकार से माँ की पूजा होती, बाप की भी होती होगी. జగదంబ తల్లి అని ఎన్ని మేళాలు చేస్తారా? ఆమె పేరున ఏదో ఒక రకంగా మా అని ఆమె తల్లి అని భావించి పూజలు చేస్తూ ఉంటారు. తండ్రికి కూడా పూజ జరుగుతూ ఉండొచ్చు కదా, తల్లికి పూజ జరుగుతుంది అంటే वो जगदम्बा है तो वो जगत पिता है। जगदम्बा साकार में है तो जगत पिता भी साकार में है। కాబట్టి తండ్రి ఎవరు? బాబా చెప్తున్నారు ఈమె జగదంబ అయ్యారు అంటే తండ్రి జగత్ పిత అయి ఉంటారు కదా. ఇద్దరు సాకారంగా ఉన్నవారే, బ్రహ్మ బాబా మరియు మమ్మ. इन दोनों को रचयिता ही कहेंगे, यहाँ तो साकार है ना. ఇద్దరిని కూడా రచయిత అని అంటాం మనం, సాకారంగా ఉన్నారు కదా ఇక్కడ వారు. నిరాకార్ को ही कहा जाता है गॉड फादर, నిరాకారుణ్ణి गाड फादर అనే అంటాము. మదర్ ఫాదర్ కా రాజ్ తో సమझाया गया है. ఆయన గాడ్ ఫాదరే, కానీ అతన్ని మనం నీవే తల్లివి తండ్రివని పాటలు పాడాం కదా, ఎలా అతడు తల్లి తండ్రి అవుతాడు? ఈ రహస్యం కూడా మనకు బాబా చెప్పారు కదా. ఎప్పుడైతే సాకార లోకంలో దిగి వస్తారో గాడ్ ఫాదర్, పరమాత్మ, పరంపిత, ఆ తర్వాతనే తల్లి సంబంధం మనకు అనుభవం చేయిస్తారు కదా. అప్పుడు మనం అతన్ని భగవంతుణ్ణి నీవే తల్లివి తండ్రివి అని పాటలు పాడి మహిమ చేస్తాం. छोटी माँ भी है, बड़ी माँ भी है,
महिमा छोटी माँ की है। भले अडॉप्ट करते हैं, माँ को भी अडॉप्ट किया है तो ये बड़ी माँ हो गई, परंतु महिमा सारी छोटी माँ की है। చిన్న తల్లి ఉన్నారు, పెద్ద తల్లి ఉన్నారు. చిన్న తల్లి మా అమ్మ, పెద్ద తల్లి బ్రహ్మ బాబా. ఇద్దరిని కూడా శివబాబా వచ్చి దత్తత తీసుకున్నటువంటి వారే. అయితే బ్రహ్మ బాబాను డైరెక్ట్ గా దత్తత తీసుకుంటే శివబాబా మమ్మను బ్రహ్మ ద్వారా మనలా తన సంతానంగా తయారు చేసుకున్నారు. అయితే ఇందులో పెద్ద తల్లి బ్రహ్మ బాబా అయ్యారు. కానీ ఈరోజు పాట ఏదైతే విన్నామో, మాత ఓ మాత నీవందరి భాగ్య విధాత, ఈ మహిమ చిన్న తల్లిదే పాడారు అని చెప్తున్నారు బాబా. ये भी बच्चे जानते हर एक को अपने कर्म भोग का हिसाब किताब शुक्त करना, क्योंकि विकर्मा जीतते फिर రావణ్ ని వికర్మి బనా దియా హై. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా కర్మభోగం యొక్క లెక్కాచారాలు అనుభవించి సమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి, ఎవరికి కూడా రోగం లేదు అనేవాళ్ళు లేరు ఈరోజు ప్రపంచంలో. బాబా పిల్లలు అయ్యాక మనకి రోగాలు ఉండవంటే ఉన్నాయి. ఎందుకంటే అంత యోగం చేసేసి అంత మనం సూక్ష్మ కర్మల మీద, నియమము మర్యాదల మీద అంత సూక్ష్మంగా అర్థం చేసుకుని గమనిక పెట్టి మనం నడవట్లేదు కదా. ఎలా మనం బాబా పిల్లలు అయితే రోగాలు ఉండవని ఎలా అనుకుంటాం మనం? అవన్నీ చేసినప్పటికీ ఎంతో కొంత పర్సంటేజ్, శూలంలా కాకపోతే ముళ్ళులాగైనా అనుభవించాల్సి వస్తుంది మనం. ఎందుకంటే వికర్మజిత్తులుగా ఒకప్పుడు ఉండేవాళ్ళం. మళ్ళీ రావణుడు వచ్చి వికర్మిగా తయారు చేసేసాడు కదా. ఆ వికర్మల ఫలితాన్ని అనుభవించాలి కదా మరి ఇప్పుడు. विक्रम संवत भी है तो विक्रमाजित संवत भी है. पहला आधा कल्प विक्रमाजित कहेंगे, फिर आधा कल्प विक्रम संवत शुरू होता है. మొదటి అర్ధకల్పం విక్రమాజిత్తులు పరిపాలించే సంవత్సరం నడిచింది. తర్వాత అర్ధకల్పం వికర్మి రాజులు, అందుకే విక్రమాదిత్య అని పేరు పెట్టారు. మొదటి రాజు ఎవరు? రెండో అర్థకల్పంలో ద్వాపరయుగ నుండి వచ్చే రాజుల్లో విక్రమాదిత్యుడు అనే పేరుతో ప్రారంభమవుతున్నారు చూడండి రాజులు. అంటే వికర్మలకి ఆధీనమైపోయిన వాళ్ళు విక్రమ సంవత్సరము అంటారు. అభి తుమ్ బచ్చే వికర్మం పర్ జీత్ పాకర్ వికర్మాజీత్ బంతే హో. ఇప్పుడు పిల్లలు మీరు వికర్మల్ని జయించి వికర్మాజీతులు అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. पाप जो है उनको योग बल से प्रायश्चित करते. प्रायश्चित होता ही ये याद से, యోగ బలం ద్వారా పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం మనము. బాబా స్మృతులు ఎంత ఎక్కువగా ఉంటే అంత పాపాల యొక్క ప్రాయశ్చిత్తం జరుగుతుంది. जो पाप समझाते कि बच्चे याद करो तो पापों का प्रायश्चित हो जाएगा, अर्थात कट उतर जाएगी सिर पर पापों का बोझ बहुत జన్మ జన్మాంతర का. అందుకే బాబా రోజు మనకి చెప్పేది ఏంటి? పిల్లలారా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే తల మీద చాలా పాపాల బరువు జన్మ జన్మల నుండి తెచ్చుకున్నది ఉంది కదా, ఆ పాపాల బరువు యొక్క ప్రాయశ్చిత్తం జరుగుతుంది. తుప్పు తొలగిపోతుంది, మీ తలపైన ఉన్నది తుప్పు దిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. समझाया गया है कि जो नंबर 1 में पुण्यात्मा बनता है वही फिर नंबर 1 पापात्मा भी बनता है. उनको बहुत मेहनत करनी पड़ेगी, क्योंकि शिक्षक बनते सिखाने के लिए तो जरूर मेहनत करनी पड़ेगी. ఇది కూడా బాబా చెప్తున్నారు కదా. నంబర్ 1 లో పుణ్యాత్మగా ఎవరు తయారవుతున్నారు? బ్రహ్మ బాబా నంబర్ 1 పుణ్యాత్మగా ఉండేవారు. మళ్ళీ నంబర్ 1 పాపాత్మగా కూడా వారే తయారైపోతున్నారు. బ్రహ్మ బాబా నెక్స్ట్ మన అందరిది కూడా ఇది చరిత్ర కదా. మళ్ళీ అటువంటి పిల్లలు చాలా శ్రమ పడవలసి వస్తుంది పుణ్యాత్మగా తయారు కావడానికి. ఎందుకంటే శిక్షకుడుగా తయారయ్యారు కదా, బ్రహ్మబాబాని నియమించారు కదా శివబాబా. నేర్పించట కోసం శిక్షకుడుగా నిమిత్తమైనప్పుడు తప్పకుండా శ్రమ పడవలసి వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. बीमारी आदि होती है तो अपने ही कर्म कहे जाते हैं. अनेक जन्मों के विकर्म किए इस कारण भोगना होती, इसलिए कभी भी इससे डरना नहीं है. అనారోగ్యం వచ్చింది, అది మనం చేసుకున్న కర్మే. అనేక జన్మల నుండి చేసుకున్న వికర్మలు మనకు తెలియకుండా మన సంస్కారాల్లో మన ఆత్మ మీద భారమై ఉన్నాయి. దాని కారణంగానే మనము
అనారోగ్యము, బాధ ఇవి అనుభవించవలసి వస్తుందన్నమాట. అందుకని మీరది అనుకుంటే లోపల నేను చేసిందే ఇది క్లియర్ చేసుకోవడానికి వచ్చింది. అలా అనుకుని మనం దాన్ని ఈజీగా తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు అది తేలికవుతది. దాన్ని గట్టిగా పట్టుకొని చింత, ఆలోచన, భయము పెట్టుకుంటే ఇంకా పెరుగుతది లెక్కాచారం. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయనట్టే లెక్క. చింత చేస్తున్నాము, భయపడుతున్నాము, మన వ్యాధి కోసం మనము ఎక్కువ ఆలోచించేస్తున్నాం, పట్టుకుంటున్నాము అంటే దాని చింతనలోని మిగిలిన పనులు, వ్యవహారాలు అన్నీ ఆపేసుకొని ఇంకా బాలేదు గదా! బాలేదు గదా! బాలేదు గదా! ఇదే మాట. నాకు బాలేదు గదా! అందుకు నాకు బాలేదు గదా! ఇది పట్టుకొని ఉంటారు గదా! అప్పుడేమవుతదంటే ఇంకా లెక్కాచారం బరువై కూర్చుంటది మన పైన. అంటే ఒప్పుకుంటున్నట్టు కాదు. నేను చేసింది నేను అనుభవిస్తున్నాను అని. భలే ఈ ఈ జన్మలో మనం ఏం చేసి ఉండకపోవచ్చు. కానీ మనకు తెలియకుండా ఏ జన్మల నుండి వచ్చిన బరువు కూడా ఉంటుంది గదా! కాబట్టి భయపడకూడదు. యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఖుషీ సే పాస్ కర్నా సంతోషంగా దాన్ని పాస్ చేయాలి. క్యూంకి అప్నా హీ కియా హువా హిసాబ్ కితాబ్ హై. ఎందుకంటే మనం చేసుకున్న లెక్కాచారాలే ఇవన్నీను. ఇంకెవరిదో పక్కోళ్ళది మనకి రాలేదు గదా! ప్రాయశ్చిత్త హోనా ఏక్ బాప్‌కి యాద్ సే. కానీ మనం చేసిన పాప కర్మల ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుందంటే ఒక బాబా స్మృతిలో ఉన్నప్పుడే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. जब तक जीना है तब तक तुम बच्चों को ज्ञान अमृत पीना है, योग में रहना है, विकर्म है तब तक खांसी आदि होती है. బాబా చెప్తున్నారు రోగాలుంటాయి, అనారోగ్యం వస్తుంది. కానీ మనం చేసుకునే పురుషార్థం, మన కార్యక్రమాలు, మన సేవ ఇవన్నీ ఆగిపోకూడదు. ఉం? ఎన్నాళ్ళు జీవించినన్నాళ్ళు జ్ఞానామృతం తాగుతూనే ఉండాలి. అనారోగ్యం వచ్చింది అందుకే నేను మురళి వినలేదు, చదువుకోలేదు, కూర్చోలేదు. ఇది బాబా నిన్న కూడా వ్యక్తి మురళిలో చెప్పారు కదా, ఒక విధి ప్రకారంగా వెళ్ళిపోవాలి మన లైఫ్. ఒక రూల్, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ గా. ఎప్పుడో విధిని మనం ఒక రోజు 2 రోజుల కోసం విధిని విడిచిపెడతాము. అనారోగ్యానికి కొంచెం ఒక శక్తి ఇవ్వడం కోసం, దానికి రిలాక్సేషన్ ఇవ్వడం కోసం, ఇంద్రియాలకి ఇది ఇవ్వడం కోసం. అంతేకాని అదే పనిగా పట్టుకొని మనం పడుకుని పోవడం కాదు. నాకు అనారోగ్యం అనారోగ్యం అనుకోని జీవించినన్నాళ్ళు జ్ఞానామృతం తాగుతూ ఉండాలని చెప్తున్నారు బాబా. ఎలాగైతే ఇది మా అమ్మ యొక్క నెల నడుస్తుంది. మా అమ్మ శరీరం విడిచిపెట్టే రోజు కూడా ఆమె స్పీకర్ ద్వారా కూర్చొని విన్నారు. చేరబడి బెడ్ మీద ఉండి వినేవారు కాదంట. కానీ మా అమ్మ సిచ్యువేషన్ ఏంటంటే కూర్చోటానికి అనుకూలం కాదు. అలాంటి అనారోగ్యం అనమాట మా అమ్మది. ఇంకా లాస్ట్ శరీరం వదిలే రోజు అంటే ఇంకెలా ఉంటది చెప్పండి? అయినా ఏ రోజు కూడా మంచం మీద నుండి వినలేదంట. స్పీకర్‌లో వస్తది గదా! అక్కడ అవుతున్న మురళి బాబా చెప్తున్నది. నేను ఇక్కడే పడుకొని వింటాను అనలేదంట. ఆ టైం అయ్యేటప్పటికి తయారైపోయి నెమ్మదిగా ఒకరు సపోర్ట్ పట్టుకొనైనా వచ్చి ఒక సోఫాలో కూర్చోలేని సిచ్యువేషన్‌లో కూడా మురళి అలా వినేవారంట మా అమ్మ. లాస్ట్ రోజు కూడా మధ్యాహ్నం లోపల శరీరం వదిలేరు. మార్నింగ్ మురళి సోఫాలో కూర్చొని విన్నారు. బాబా చెప్పారు, ద్రాక్ష పళ్ళు వచ్చాయి మన తోటలో, అందరికి పంచేయండి, మీ చేత్తో దృష్టిచ్చి ఇవ్వండి అన్నారు బాబా. మా అమ్మ అలాగే అందరికి దృష్టిచ్చి ఇచ్చారు. తర్వాత శరీరం విడిచిపెట్టేస్తారు. అది బాబా చెప్తున్నారు. అనారోగ్యాలు వస్తాయి, బాబా స్మృతి పెంచుకోండి, యాక్సెప్ట్ చేయండి. నేను చేసిందే ఇది కాబట్టి నేను ఈజీగా తీసుకొని అనుభవించేస్తాను. బాబా స్మృతిని పెంచుకుంటాను. జ్ఞాన అమృతం తాగడం మాత్రం విడిచిపెట్టను. యోగ మేరేనా హై వికర్మే తప్తో కాసి ఆది అని ఇంకా యోగంలో ఉండాలి మన అనారోగ్యం వస్తున్న కొద్ది. బాబా చెప్తున్నారు వికర్మలు ఉండబట్టి ఈ దగ్గు అది వస్తుంది. బ్రహ్మ బాబాకు దగ్గు ఎక్కువగా ఉండేది ఆస్తమా. అందుకు బాబా చెప్తున్నారు ఇది కూడా నా వికర్మలే కదా దగ్గు వస్తుందంటే. खुशी होती यहाँ ये सब हिसाब किताब खत्म हो जाए रह जाएंगे तो पास विधान नहीं होंगे. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా సేవలో ఉండే అక్కేంది. చాలా చాలా డాక్టర్లు భయపెట్టేసిన అనారోగ్యం అనుకోండి అలా.
ఏమైపోతాదో అని అలాంటి అనారోగ్యాలు కూడా దాని పని అది అవుతూ ఉంటది. నా పని నేను చేస్తూ ఉంటాను. దానికి మందెయ్యాలి కదా టైంకేసడం. మన పని మనం చేసుకోవడం. ఇది ఆగకూడదు బాబా కార్యం అని వెళ్ళిపోతూ ఉంటే అవి ఎక్కడికెళ్ళిపోయి ఎలా మార్పొచ్చేస్తుందో తెలీదు అన్నట్టు అనుభవాలు. చాలా మందరికి. కానీ జాగ్రత్త మాత్రం పెట్టుకోవాలి. ఈ ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అన్నీ కూడా కరెక్ట్ అటెన్షన్‌తో మనం దాన్ని చూడాలి. చూస్తూ కూడా మనం మన సేవ, మన బిజీ, మన శ్రేష్ఠ కర్మలు, బాబా స్మృతి దీనిలో బిజీగా ఉండాలనమాట. ఎందుకంటే ఇప్పుడు చేసినవి కర్మలదో ఇప్పుడొచ్చింది అది. కానీ మన శ్రేష్ఠ కర్మను మనం వదిలేస్తే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు సహాయకులు అయ్యేవాళ్ళు ఎవరు దొరకరు. బాబా సేవలో శ్రేష్ఠ కర్మే మనం చేస్తున్నాం. కానీ ఎవ్వరి సహాయం ఉండదు. ఒకవైపు మనకు అనారోగ్యం ఉంటుంది. అయినా కూడా శ్రేష్ఠ కర్మ చేయటంలో అంటే ఎవరు రాలేదు, చేయలేదు, చూడు అలా అనుకుంటే కూడా మన రోగం తగ్గదు. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాకెవరు హెల్ప్ చేయలేదు, పలకరించలేదనే భావం వచ్చినా కూడా మన లెక్కాచారాలు తగ్గవు. మనం ఏమనుకోవాలి ఆ టైంలోని? మంచిదే. ఇంకా నా శ్రేష్ఠ కర్మల భాగ్యం పెంచటానికి బాబా అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఇంకా నా కర్మభోగం క్లియర్ అవుతుందేమో. బాబా దగ్గర అంతా ప్లాన్ ఉంది. నా ప్లాన్ నన్ను నడిపించే ప్లాన్ బాబా దగ్గర ఉంది. ఎందుకంటే బాబాకి బలి అయిపోయాం కదా! బాబా వారైపోయాం కదా! ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎప్పుడెక్కడ కూర్చోపెట్టాలి, ఎప్పుడు నాతో ఏం చేయించుకోవాలి అంతా ఆయన దగ్గర లిస్ట్ ప్లాన్ ఉంది. నాకు తెలియకపోవచ్చు కానీ అతని దగ్గర ప్లాన్ ఉంది. బాబా ప్లాన్ అనుసారమే నేను ఇది చేస్తున్నాను. బాబా ప్లాన్ అనుసారమే ఎక్స్ట్రా పని నాకు బాబా ఇచ్చారు. ఎక్స్ట్రా శ్రేష్ఠ కర్మ, సేవా కర్మ. దీంతో నా యొక్క వికర్మ క్లియర్ అయిపోతుంది అని మనం అదే బాబా చెప్తారు కదా, ఓర్పు, ధీరజ్ ధర్న, ధీరజ్ ధర్న. ఆ ఓర్పు అనేది మనం తెచ్చుకుంటే జ్ఞానం యొక్క చింతనతోని అయిపోతాం. ప్రాయశ్చిత్తం జరుగుతుంది మన శ్రేష్ఠ కర్మాన్ని. దోషాలు వేసేసి మన జబ్బు కోసం మరి మనలో మనం బాధపడిపోయి అలా ఉండకూడదు. ఈజీగా దాన్ని ఖతం చేసుకోండి అంటున్నారు బాబా. ఇక్కడే సమాప్తి అయిపోవాలి కదా. ఒకవేళ ఉండిపోయి అనుకోండి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయక, మనం దాన్ని ఖుషిగా ఒక మంచి భావంతో దాన్ని స్వీకరించకపోతే పాస్వీతాన్నారు కాలేమో అంటున్నారు బాబా. కొంతమంది చేస్తారు. శ్రేష్ఠ కర్మల భాగ్యమే అనుకుంటారు. మళ్ళీ ప్రాక్టికల్‌గా చూసినప్పుడు ఫేస్‌లో ఫీలింగ్స్ భారంగా, ఈడుస్తూ ఫేస్‌లో గానీ, నడకలో గానీ అలా ఉండకూడదనమాట. ఏదైతే ఫీలింగ్ మన మైండ్‌లో పెట్టుకున్న శ్రేష్ఠ కర్మల భాగ్యం ఇంకా నాకు పెంచారు బాబా. దీంతోనే నాది ప్రాయశ్చిత్తం ఏదుంది నా వ్యాధిది అని మనం లోపల తీసుకున్నాం జ్ఞాన పాయింట్స్. ఆ ముఖంలో మన నడక, మనం చేసే యాక్షన్‌లో కూడా అది వచ్చేయాలి ఆ నష. చూసే వాళ్ళకి అనిపిస్తది. వీళ్ళకేంటి, వీళ్ళని చూస్తే ఇన్ని ఉన్నాయి కానీ వీళ్ళేంటి ఇలాగా ఎగురుతున్నారు అన్నట్టు వచ్చేయాలి మన ఫిజికల్ పోస్చర్‌లో కూడా, ఫిజికల్ రూపంలో కూడా ఆ జ్ఞానం యొక్క స్వరూపం నష వచ్చేయాలి. అంతేకాని మనసులో అనుకుంటున్నాను నేను కానీ శరీరాన్ని ఈడుస్తున్నట్టు నేను నడుస్తున్నాను అంటే అది ఫుల్ నష మన పర్సనాలిటీలో తేయలేదు అని అర్థం. మోక్ష కర్మ మిలే తుమ్మి బేయిజ్జతి హేనా. ఇప్పుడు అనుభవించకపోతే ఇవి మనం ప్రతి సిచ్యువేషన్ని స్వీకరించి ప్రేమగా మనం దానికి తగినట్టు జ్ఞాన పాయింట్స్ బాబా తోడు పెట్టుకుని అనుభవించేస్తాం అనుకోని క్లియర్ అయిపోతుంది. లేకపోతే దెబ్బలు తినాలి. మోక్ష ఖక్కర్ మనీ మిలేతో బేయజతేనా. లాస్ట్‌లో వరకు మనం పెట్టుకుంటే నాకు ఇది రాకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు అని పెట్టుకొని దాచుకున్నాం అనుకోండి. అప్పుడు దెబ్బలు తిని అడుగున మిగిలిన రొట్టె ముక్కలు అంటే ఏ దాసి పదవి ఏ పోస్ట్ మిగిలితే ఆ పోస్ట్ ఎళ్ళని పంపిస్తారు బాబా. అది అమర్యాదతో వెళ్ళినట్టు అవుతుంది కదా. अनेक प्रकार के दुख की भोगना होती है। यहाँ अनेक प्रकार के दुख का पारावार नहीं, वहां सुख का पारावार नहीं रहता, नाम ही है స్వర్గ. ఇలా అనేక రకాల దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ. అందులోకి ఇప్పుడు కలియుగ ఎండింగ్, ఇంటికి వెళ్ళిపోయే రోజులు కాబట్టి క్లియర్ అయిపోవాలి అందరి లెక్కాచారం.
అనేక రకాల దుఃఖాలు. ఎంత అంటే అంతులేదు. అలాగే సత్యయుగంలో సుఖాలకు అంతులేదు. అంత సుఖం ఉంటదక్కడ. అందుకే దాని పేరు ఏం పెట్టారు? స్వర్గము. క్రిస్టియన్‌లోకైతే హెవెన్. క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ఇంగ్లీష్ భాషలో వాళ్ళు హెవెన్ అని పేరు పెట్టారు దానికి. హెవెనలీ గాడ్ ఫాదర్ ఇన్ బాతోं को तुम जानते हो. అలాగే భగవంతునికి కూడా ఏం పేరు పెట్టారు? హెవెనలీ గాడ్ ఫాదర్ అని. క్రిస్టియన్స్ హెవెనలీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. అంటే స్వర్గాన్ని రచించే తండ్రి అని. ఇన్ని విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. निवृत्ति मार्ग वाले सन्यासी तो कह देते हैं कि ये सब काकविष्ट समान सुख है. నివృత్తి మార్గం సన్యాసులు అయితే స్వర్గం కోసం ఒప్పుకోరు. కాకిరెటతో సమానమైన సుఖాలను అంటారు వాళ్ళని. ఇస్ దునియా మే బరాబర్ ఐసా హై. వాళ్ళు అన్నట్టు ఈ ప్రపంచంలో కూడా అలాగే ఉంది. ఇప్పుడున్న మన కళ్ళెదురుగా చూస్తున్న సుఖాలు కాకిరెటతో సమానమైన సుఖాలు అనేది కనిపిస్తుంది మనకి. बल्कि इतना भी किसको सुख हो, परंतु वो है अल्पकाल का सुख. స్థాయి సుఖ तो बिल्कुल नहीं. ఎంత సుఖాలు ఉన్నాయి, మనకి డబ్బు ఉంది, బంగ్లా ఉంది, అన్ని ఉన్నాయి, ఏరోప్లేన్లలో తిరుగుతారు చూస్తున్నా, కానీ స్థిరమైన సుఖం అస్సలు లేదు ఎవరికి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అల్పకాల సుఖాలే ఇక్కడ ఉండేవి. बैठे बैठे आपदाएं आ जाती, हार्ट फेल हो जाती है, आत्मा एक शरीर छोड़ दूसरे में आकर दूसरे में जाकर प्रवेश करते तो शरीर आप ही मिट्टी हो जाता है. కూర్చొని హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతున్నారు కదా. ఎన్ని సుఖాలు, ఎన్ని డబ్బు, ఎంత పోస్ట్ ఉంటే ఏంటి. ఆత్మ ఒక శరీరం వదిలి ఈ డబ్బు అంతా వదిలేసి ఇంకెక్కడ వెళ్ళి ప్రవేశిస్తుంది. ఈ శరీరం కూడా ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది ఆత్మ వెళ్ళిపోయాక. जानवरों के शरीर फिर भी काम में आते हैं, मनुष्य का काम नहीं आता है. तम प्रधान पतित शरीर कोई काम का नहीं, कोड़ी मिसल है. జంతువుల శరీరం కొద్దిగా ఉపయోగపడుతుంది. చనిపోయాక జంతువులు ఆ చర్మాన్ని ఉపయోగించి ఎన్నో తయారు చేస్తారు. కానీ మనుషుల శరీరం ఎందుకు ఉపయోగపడదు. అంత పతితము, అంత తమ ప్రధానం అయిపోయిన శరీరం ఇది అని చెప్తున్నారు బాబా. గుడ్డి గవ్వకి కూడా విలువ రానిది, గుడ్డి గవ్వకి కూడా సమానం కాని విలువ లేని శరీరం అయిపోయింది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. देवताओं के शरीर हीरे मिसले तो देखो उनकी कितनी पूजा होती है, समझ भी तुम बच्चों को मिले. అదే సత్యగంలో ఉన్న దేవతల శరీరం వజ్ర సమానమైన విలువైన శరీరాలు. అందుకే వాళ్ళ శరీర రూపాన్ని కూడా పూజిస్తూ వచ్చాం మనము కదా. పూజ జరుగుతుంది వాళ్ళ శరీరాన్ని, శరీరధారి అయినా పూజలు చేస్తున్నాం. ఎంత వైభవంగా పూజలు జరుగుతాయి దేవతలకి. కాబట్టి ఈ తెలివి ఇప్పుడు పిల్లలు మీకు లభించింది. జీవితంలో జ్ఞానము, గుణాలు ఉంటే విలువ చూడండి. ఆ పూజ ఎలా దొరికింది వాళ్ళకి, పవిత్రత దేవతలకి. మనం కూడా ఇప్పుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, విలువైనదిగా తయారు చేసుకోవాలి. శరీరము ఆత్మ రెండింటినీ కూడా. ये है बेहद का बाप जो मोस्ट बिलोव्ड है, जिसको फिर आधा कल्प याद किया है. जो ब्राह्मण बनते वही बाप से वर्षा लेने के हकदार होते. ఇది ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు, మోస్ట్ బిలవ్డ్. చెప్పలేము అంత ప్రియమైన తండ్రి. ఈ పదము మనం పలుకుతున్నప్పుడే మన కంటిలో ఆనంద బాష్పాలు రావాలి. మోస్ట్ బిలవ్డ్ బాబా అనుకోగానే మన కంటిలో నీళ్ళు వచ్చేంత అంత ప్రేమ లోపల నుండి. లేకపోతే మాటలకి కాదు కదా, మాటలతో అనుకోవటం కాదు, అంత ప్రేమ బాబా మీద వెళ్ళాలి. అర్థకల్ప నుండి తప్పించాం, అంత ప్రియమైన బాబా. బ్రాహ్మణులుగా అయిన పిల్లలే వారసత్వం తీసుకోవటానికి హక్కుదారులు అవుతున్నారు. సచ్చే బ్రాహ్మణ్ బహుత్ ప్యూర్ హోనే चाहिए. సచ్చే గీతా పట్టికో పవిత్రతో టీన్నా సత్యమైన బ్రాహ్మణులు మీరు చాలా ప్యూర్గా ఉండాలి. బాబా చెప్తున్నారు, సత్యమైన గీత చెప్పే బ్రాహ్మణులు మీరు పవిత్రంగా ఉండి తీరాలి. वो झूठी गीता पाठी पवित्र नहीं रहते. अब गीता में तो लिखा हुआ है काम महाशत्रु, फिर खुद गीता सुनाने वाले पवित्र कहाँ रहते हैं. అక్కడ అసత్య గీత పట్టుకొని చదివి వినిపించేవారు ఆ గీతలో ఉన్న శ్లోకం చదివి చెప్తారు, కామ మహాశత్రు అర్జున దీన్ని జయించు అని. కానీ ఆ గీత
చదివి చెప్పేవాళ్ళే అది జయించరు, పవిత్రంగా ఉండరు, వినిపించేవారు. गीता है सर्वशास्त्रमयी शिरोमणि जिससे बाप ने कोड़ी से हीरे तले बनाया. కానీ ఇక్కడ అలాంటి బ్రాహ్మణులు కాకూడదు మీరు. ఈ గీతా జ్ఞానం మీరు రోజు వింటున్నారు, ఇతరులకి తీసుకెళ్ళి చెప్తున్నారు అంటే, చెప్పేవాళ్ళంటే అక్కీలే కాదు, మీరు కూడా మీ మిత్రులకి మీ సంబంధికులకి చెప్తున్నాను అన్నారు కదా బాబా. కాబట్టి మీరు కూడా గీతా పార్టీనే, గీత చెప్పే బ్రాహ్మణులే. కాబట్టి సత్యమైన బ్రాహ్మణులుగా కండి అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా ఉండి తీరాలి. గీత సర్వశాస్త్రమయి శిరోమణి అన్నారు. ఎందుకంటే దీని ద్వారానే, ఈ గీతా జ్ఞానం మనకు వినిపించడం ద్వారానే గుడ్డిగా బలం ఉండే వాళ్ళని వజ్ర సమానంగా తయారు చేసి వెళ్ళారు శివ్ బాబా. ఏ भी तुम समझते గీతా పాటి नहीं समझ सकते. గీత యొక్క విలువ, గీతా జ్ఞానం యొక్క విలువ ఎంత అనేది ఇప్పుడు అనుభవపూర్వకంగా మీరు అర్థం చేసుకున్నారు. మన జీవితం ఎంత విలువైందిగా తయారవుతుంది గీతా జ్ఞానం జీవితంలో పెట్టడం వల్ల. అక్కడ గీత చెప్పే వాళ్ళు ఉంటారు కదా పండితులు, వాళ్ళకి ఇది తెలీదు, గీత యొక్క ఈ డీప్నెస్ లో వెళ్ళలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శ్లోకాలు పలికి చెప్పే వరకే కదా, కానీ మనం జీవితమే గీతగా తయారు చేసుకుంటున్నాం. ఓతో తోతి మువాఫిక్ పడితే రైతే వాళ్ళు ఏంటంటే చిలక, మనం ఏ చెప్తే అది రిపీట్ చేసేలాగా, పుస్తకంలో ఏది ఉంటేది ఒక చిలక పలుకుల్లో చదువుతారు గీత అన్నారు బాబా. महिमा सारी है ही एक की, और किसी चीज की महिमा है नहीं, ब्रह्मा विष्णु शंकर की भी नहीं. तुम उनके आगे कितना भी माथा टेको, उनको आगे बलि चढ़े तो भी वर्षा नहीं मिलेगा. महिमा ఒక శివ బాబాతే, బాబా తప్ప ఇంకెవ్వరి మహిమ లేదు. బ్రహ్మ విష్ణు శంకరులది కూడా అంత మహిమ కాదు. కాబట్టి బాబా తప్ప ఇంకెవ్వరు ఎదురుగా మీరు వెళ్ళి బలి అయ్యారో, తల నరుక్కున్నారో, ఎంత తల వంచిన వారసత్వం దొరకదు మీరు ఏం చేసినా గాని. బాబా దగ్గర కూడా భక్తి మార్గంలో మనం చేసే పూజలతో దొరకదు వారసత్వం. काशी में काशी कलवट खाते हैं ना, अभी गवर्नमेंट ने बंद करा दिया, नहीं तो बहुत काशी कलवट खाते थे, कुएं में जाकर कूदते थे. కాశీలో కత్తులు పేర్చిన బావి ఉండేది, అందులో వెళ్ళి పడిపోయి శివుడి మీద బలి అవుతున్నాం అని చనిపోయేవారు అనమాట. మొత్తం కత్తులు ఉంటాయి, పడిపోతే ఇంకా తునాతునకులు అయిపోయి చాలా గింజుకొని శరీరం వద్దని వాళ్ళు ఆ జన్మలో చేసిన పాపాలు పోతాయి. కానీ సంస్కారం పాపాలు చేసేది మార్చుకోవాలి అని ప్రాక్టీస్ చేయలేదు కదా, దానివల్ల మళ్ళీ జన్మలో స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ బావిని బంద్ చేసేసింది. कोई देवी पर बलि चढ़ते थे, कोई शिव पर. ఇలా భక్తిలో కొంతమంది దేవీల విగ్రహాలు ఎదురుగా వెళ్ళి బలి అయ్యేవారు, కొంతమంది శివుడి పైన బలి అయ్యేవారు. దేవతం పర్ బలి చढ़ने का कोई फायदा नहीं. అయితే దేవతల పైన బలి అవడాన ఏమి లాభం లేదు అని చెప్తున్నారు బాబా. శివ బాబాకి మించి కాదు కదా వాళ్ళు. కాళీ పర్ బలి చढ़ते, కాళీ కో కిత్నా కాలా కాలా బనా దియే. కాళీ దగ్గర ఎక్కువ బలులు ఇస్తుంటారు, ఆ ఖాళీని ఎంత నల్లగా తయారు చేసేసారు అని చెప్తున్నారు బాబా. అభి తో హోయి సభి ఐరన్ నేజ్రతో పేలే గోల్డెన్ నేజ్రతే, అంబా ఏకు కోయి కహా జాత. అంత నల్లగా ఉంటారా దేవతలు? ఉండరు. కానీ ఇప్పుడు అందరూ ఐరన్ ఏజ్డ్ అయిపోయారు కదా, లోహ యుగంలోకి వచ్చేస్తారు, ఇనుప యుగం. ఆత్మ నల్లగా అయిపోయింది, అందుకు అలా చూపించేస్తారు శరీరాన్ని నల్లగా. ఆత్మ కనిపించదు కదా, అందుకు శరీరంలో ఆ రంగును తెచ్చి చూపించారు. ఒకప్పుడు గోల్డెన్ ఏజ్డ్ గా ఉండేవాళ్ళం, అందరూ బంగారు శరీరాలు ఉండేవి అందరివి సతీగంలో కదా. అంబా అని ఒక్కరినే అంటారు. కాబట్టి అంబాయే ఖాళీ అయిపోతుంది ఐరన్ ఏజ్డ్ ప్రపంచంలో. మళ్ళీ బాబా వచ్చి గోల్డెన్ ఏజ్డ్ గా చేసినప్పుడు ఏమవుతుంది, ఖాళీ నుండి గౌరీ. గౌరీ అంటే గోరీ, తెల్లగా ఉండేవారుగా తయారు, అంటే శరీరం కాదు ఆత్మ ప్యూర్ గా తయారైపోతుంది అనమాట. पिता को कभी अम्बा नहीं कहेंगे, अब ये कोई नहीं जानते. బ్రహ్మ పిత అయ్యరు, అంబా అనడానికి లేదు ఇతన్ని. భలే తల్లి పాత్ర వహిస్తున్నా శివబాబాకు మనకు మధ్య మీడియేటర్ అయి మనం డైరెక్ట్ గా తల్లి అని పిలవడానికి లేదు, శరీరం పురుష శరీరం కాబట్టి. जगदम्बा सरस्वती ब्रह्मा की बेटी है, ब्रह्मा जरूर प्रजापिता ही होगा, सूक्ष्म तन में तो नहीं होगा. ఈ జగదంబ లేదా సరస్వతి మమ్మ ఎవరు అంటే బ్రహ్మకు కుమారి అని కదా, భార్య కాదు. ఈ విషయాలు ఎవరికి తెలియదు.
మీరు తెలుసుకున్నాను. అలాగే బ్రహ్మ అంటే ప్రజాపిత, అంటే ఇక్కడ ఉండే వ్యక్తి, సూక్ష్మలోకంలో ఉండరు. समझते भी ये सरस्वती ब्रह्मा की बेटी, ब्रह्मा की स्त्री थी तो बताते नहीं. బ్రహ్మ కుమారి, బ్రహ్మకు పుత్రిక అనే చెప్పారు సరస్వతి పురాణంలో. ఎలా అంటే బ్రహ్మ నాలుక నుండి పుట్టింది సరస్వతి అని. బ్రహ్మ యొక్క భార్య అనేది అయితే అక్కడ కనిపించట్లేదు కదా సరస్వతి పురాణంలో. సరస్వతి ఎలా పుట్టింది అంటే బ్రహ్మ నాలుక. కాకపోతే అప్పుడు కథలు ఎలా రాసేసారు, ఆదిశక్తి ముగ్గురిని పుట్టించి మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది. అంటే ఎవరు పుట్టించారో వాళ్ళే ఎవరిని పుట్టించి వాళ్ళతోనే మళ్ళీ పెళ్లి చేసుకుని అలా చూపించేస్తారు శాస్త్రాల్లో, కలగా బులగం చేసేస్తారు. కానీ వాస్తవానికి బ్రహ్మకు పుత్రికే అవుతారు సరస్వతి, భార్య కాదు. बाप समझाती मैंने इस ब्रह्मा द्वारा बेटी सरस्वती को एडाप्ट किया है. बेटी भी समझती बाप एडाप्ट करते हैं, ब्रह्मा को भी एडाप्ट किया है. ये बहुत गुह्य बात है जो कोई की भी बुद्धि में नहीं है. బాబా చెప్తున్నారు, శివ్ బాబా నేను ఈ బ్రహ్మతనంలో వచ్చి బ్రహ్మ ద్వారా మీకులాగానే ఈ సరస్వతికి కూడా జ్ఞానం చెప్పి ఆమెను జగదంబ సరస్వతిగా నేను తయారు చేశాను అని చెప్తున్నారు శివ్ బాబా. అది మమ్మాకు కూడా తెలుసు. ఆమె కూడా అనుకుంటున్నారు కదా, నన్ను శివ్ బాబా దత్తత తీసుకున్నారు, దత్తత అయిపోయాను అని ఆమె కూడా అనుకుంటున్నారు, తెలుసు ఆమెకు కూడా. అలాగే బ్రహ్మ బాబాను కూడా నేను దత్తత తీసుకున్నాను అన్నారు శివ్ బాబా. ఎలాగా? అతని శరీరంలో నేను వచ్చి అతని దత్తత తీసుకున్నాను. ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు, ఎవరి బుద్ధుల్లో లేవు. ఇది బయట ప్రపంచంలో మనకు అస్సలు అర్థం కాని తెలియని విషయాలు ఇవి. भगवान वाच हे बच्चे सो जरूर साकार में आवे. तब तो कहेंगे ना निराकार बाप इन द्वारा बैठ पढ़ाते, ब्रह्मा नहीं पढ़ाते. भगवान वाच ओ पिल्ललारा अंटू बाबा ज्ञानम చెప్తున్నారు కదా. बाप तुमको अपना भी अंत बैठ कर देते सो तो जरूर सम्मुख ही देंगे ना, ప్రేరణ से తోడి देंगे. తన అంతు ఏంటనేది బాబా వచ్చి చెప్తున్నారు. భగవంతుడా అతని కోసం మనం మాట్లాడలేము అంటారు కదా. కానీ ఇప్పుడు భగవంతుడు అంటే ఏంటి, అతని అంత ఏంటనేది అంతా బాబా రహస్యం విప్పి మనకి చెప్పేస్తారు. తప్పకుండా ఎదురుగా వచ్చే చెప్పాలి కదా. ఆకాశం మీద నుండి ప్రేరణతో మనకి ఏమైనా ఇవన్నీ మన బుద్ధికి టచింగ్ ఇచ్చేస్తారా ఏంటి? ఎదురుగా వచ్చి చెప్తేనే అర్థం కావట్లేదు, ఇంకా ప్రేరణతో ఏం అర్థం అవుతాయి? ఏ పిల్లలారా అని పిలిచి సంబోధిస్తున్నారు బాబా అంటే తప్పకుండా సాకారంగా మన ఎదురుగా వచ్చినప్పుడే కదా పిల్లలారా అని పిలవగలరు. निराकार बाप इन द्वारा बैठ पढ़ाते, ब्रह्मा नहीं पढ़ाते हैं. ब्रह्मा को ज्ञान सागर नहीं कहा जाता, एक ही बाप को कहा जाता. నిరాకారుడు శివ బాబా బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. అతడే జ్ఞానసాగరుడు, బ్రహ్మను జ్ఞానసాగరుడు అని అనడానికి లేదు. आत्मा समझती है ये लौकिक बाप नहीं पढ़ाते, पारलौकिक बाप बैठ पढ़ाते जिससे वर्षा ले रहे. వైకుంఠ को परलोक नहीं कहा जाता. ఆత్మకి ఇప్పుడు అర్థమైంది కదా, లౌకిక తండ్రి కాదు మనకు చదివిస్తున్నది, పారలౌకిక తండ్రి. అతని నుండి వారసత్వం తీసుకుంటున్నాం మనము. వైకుంఠాన్ని పరలోకము అనరు. వైకుంఠం ఏంటి, స్వర్గము ఏంటి, ఓహే అమరలోక, అది అమరలోకం. ఇక్కడ ఉండేది మృత్యులోకము. परलोक करता जहां हम आत्मा रहते, ये परलोक नहीं. ఆత్మ నుండి లోకం పరంధామం, అది పరలోకం అంటారు. ఇక్కడ ఉన్నది పరలోకం అన్నారు. పరలోకం అంటే ఆత్మనున్న ప్రపంచాన్ని పరలోకం అని ఎందుకన్నారు? పరమాత్మ కూడా అక్కడ ఉంటారు ఒకటే, ఇంకా పరేతే పరే అంటే మనం ఉన్న స్థానం నుండి చాలా దూరంలో ఉన్న లోకం, అందుకు పరలోకం అన్నారు. పరలోకం అంటే పరుల లోకం అని అలా అనుకోకండి, మన సొంతిల్లు అంటారు బాబా. మళ్ళీ పరలోకం అంటే ఆ మీనింగ్ కాదు. పరలోకం అంటే పరేతే పరే, చాలా ఉన్నత స్థానంలో ఉన్న లోకము అది. हम आत्मा ही आते इस लोक में, परलोके हम आत्माओं का लोक. ఆ పరలోకం నుండి ఈ లోకంలోకి ఆత్మలు వస్తున్నా మనము. तुमने राज्य इस भारत में किया है, परलोक पर नहीं. परलोक का राजा नहीं कहेंगे, कहते हैं लोक परलोक सुहेले हो, ये है स्थूल लोक, और फिर परलोक सुहेले बन जाते हैं. बाबा చెప్తున్నారు,
పరలోకంలో రాజాయి రాజ్యం చేయడం అలాంటి విషయాలు ఉండవు. ఈ లోకంలోనే భారతదేశంలో మనం రాజ్యం చేశాము. లౌకికంలో ఒక పదము వాడుతూ ఉంటారు, లోక పరలోకాల కూడా కళ్యాణం జరగడము అంటే లోక లోక పరలోకానికి కూడా కళ్యాణం జరగాలి అని అంటారు కదా మనం ఏది చేసినా. అది ఇది స్థూల లోకం. పరలోకం అనే పదం ఇది వాడుతున్నారు, పరంధామము అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అది అనుభవం చేస్తున్నా. అక్కడ వరకు మన కళ్యాణం ఎలా మనం చేసుకుంటున్నాం. వహీ భారత్ వైకుంఠత ఫిర్ బనేగా ఏ హే మృత్యులో लोक में मनुष्य रहते हैं, कहते हैं వైకుంఠ లోక్ మే జావే. ఇదే భారతదేశం వైకుంఠంగా ఉండేది కదా, ఇప్పుడు మృత్యులోకము. లోకం అనేది ఏంటంటారంటే మనుషులు ఇక్కడ నివసిస్తారు, కొద్ది మంది గ్రూప్ సంఘటన, దాన్ని లోకము అంటారు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నది మృత్యులోకం. అందరూ కూడా వైకుంఠ లోకానికి వెళ్ళాలని కోరిక పెట్టుకుంటూ ఉంటారు కదా. దిల్వాలా మందిర్ మే బి నీచే తపస్య మే బేటి ऊपर में వైకుంఠ के చిత్ర బన్నాయి. దిల్వాడా మందిరంలో కూడా కింద తపస్సు చేస్తున్న మూర్తులు ఉన్నాయి, పైన చూరులో టాప్ లో దేవతల యొక్క మూర్తుల్ని చెక్కారనమాట, అంటే స్వర్గం. సమస్తే ఫలానా వైకుంఠ పదారా పరంతు వైకుంఠతో యహా హీ అవుతాయి ऊपर में नहीं. ఎవరైనా చనిపోగానే వైకుంఠ వాసులు అయ్యారు, స్వర్గస్థులు అయ్యారంటారు. కానీ పైన ఆకాశం మీద రెడీగా ఉంది అంటే చనిపోయిన వెంటనే వెళ్ళిపోవడానికి. అలా ఉండదు, ఆకాశం మీద ఉండేది కాదు, ఈ భూమి మీదే ఉంటుంది స్వర్గము. ఎప్పుడైతే శ్రేష్టమైన గుణాలతో మనుషులు ఉంటారో అది స్వర్గము. आज जो ये पतित लोक है वो फिर पावन लोक हो जाएगा. ఈ రోజు పతిత లోకంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం పావన లోకంగా తయారైపోతుంది. पावन लोक था अभी पास्ट हो गया है, इसलिए कहा जाता है परलोक परे हो गया ना. పావన లోకం ఒకప్పుడు ఉండేది, జరిగిపోయింది చరిత్రలో. అందుకని స్వర్గాన్ని కూడా పరలోకము అనేస్తారు. పరలోకం అంటే పార్ హోగయే, జరిగిపోయింది అని అర్థము. భారత స్వర్గత అభి నరకేత స్వర్గ అభి పరే హోగయనా. స్వర్గం ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది భారతదేశం, అంటే అది గతించిపోయింది కదా, అందుకని పరలోకం అని పేరు పెట్టేసుకున్నారు. फिर ड्रामा अनुसार वाम मार्ग में जाते तो स्वर्ग परे हो जाता है, इसलिए परलोक कहते हैं. డ్రామా అనుసారం మనం ఎప్పుడు వామ మార్గం వికారి మార్గంలో పడిపోయి దిగజారిపోయామో అప్పుడు స్వర్గము అనేది పూర్తయిపోయింది, దాటిపోయింది, అది గతించిపోయింది చరిత్రలో. అందుకని పరలోకం అని చెప్పేస్తారు. కానీ భక్తిలో వాస్తవానికి పరలోకం అంటే పరంధామమే అన్నమాట. अभी तुम कहते हम यहाँ आकर नई दुनिया में फिर से अपना राज्य भाग्य करेंगे. हर एक अपने लिए पुरुषार्थ करते हैं, जो करेगा सो पाएगा. सब तो नहीं करेंगे, जो पढ़ेगा लिखेगा वो होगा వైకుంఠ నవాబ్ అర్థాత్ మాలిక్ బనేంగే. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కొత్త ప్రపంచంలో రాజ్యభాగ్యం చేస్తారు. ఇప్పుడు దానికోసం ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు ఎవరి పురుషార్థం వాళ్ళ మీద మీరు చేసుకుంటున్నారు. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు, అందరూ చేయరు అందరూ పొందరు. ఎవరు చదువుకుంటారు రాసుకుంటారో వాళ్ళు వైకుంఠంలో వెళ్ళి నవాబ్ అవుతారు, మాలిక్లు అవుతారు. నేనేం వచ్చాను, ఎవరు రాలేదు, ఎవరు రారా, ఎవరు రావాలా వాళ్ళు వస్తారు, ఎవరు చదవాలి వాళ్ళు చదువుకుంటారు, ఎవరు రాజు అవ్వాలి వాళ్ళు అవుతారు. వాళ్ళ కోసం మనకి ఎందుకు, ఎవరు వస్తే వచ్చారు రాకపోతే రాలేదు. నేను రోజు రావాలి, నేను మురళి విన్నాను, నేను నేర్చుకోవాలి అంతే. तुम इस सृष्टि को सोने का बनाते, कहते हैं ना द्वारिका सोने की थी, फिर समुद्र के नीचे चली गई, कोई बैठी तो नहीं है जो निकालेंगे. ఈ సృష్టిని బంగారం సమానంగా మీరు తయారు చేస్తున్నారు. బంగారం సమానం కాదు, బంగారమే ఉంటది సతీగలో కదా. అందుకే బంగారు ద్వారిక అని చెప్పారు భక్తిలో. అది సముద్రం కిందకి వెళ్ళిపోయింది అని అంటే కింద ఇంకెవరైనా ఉన్నారేట ఆ ద్వారికని పట్టుకొని బయటకు తేవడానికి. మళ్ళీ भारत स्वर्ग था, देवताएं राज्य करते थे, अभी तो कुछ नहीं, फिर सब कुछ सोने का बनाना पड़ेगा. ऐसा नहीं वहां सोने के मेल निकालने से निकल आएंगे, सब कुछ बनाने पड़ेंगे. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, దేవతల రాజ్యం ఉండేది, అదే బంగారు ద్వారక అన్నారు. ఇప్పుడేం లేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్తగా గనుల్లో నుండి తవ్వి తీసుకొని బంగారం భవనాలు తయారు చేయాలి మనం. అంతేకాని ద్వారకేతల రెడీమేడ్ సముద్రం లోపలికి వెళ్ళిపోయింది, అది ఇప్పుడు ఎలా బయటకు వచ్చేస్తే మాలని అనుకోకండి అన్నారు బాబా.
అన్నీ మనం తయారు చేసుకోవాలి. కాకపోతే బాబా చెప్తారు కదా అక్కడ, ఇలా అంటే అలా చూ మంత్రం అంతా తయారైపోయినట్టు తయారైపోతాయంట భవనాలు. రిఫైన్ టెక్నాలజీ అక్కడ యూజ్ అవుతుంది అనమాట. नशा होना चाहिए, हम प्रिंस प्रिंसेस बन रहे, ये ప్రిన్స్ ప్రిన్సెస్ बनने की కాలేజ్. ఇది ప్రిన్స్ ప్రిన్సెస్ గా మనం తయారవడం కోసం రోజు వచ్చి చదువుకుంటున్న కాలేజ్. ఏమవుతాము? రాకుమారి రాకుమారులుగా కావడానికి. ఓహే ప్రిన్స్ ప్రిన్సెస్ కే పడ్నేకి కాలేజ్. కాబట్టి నష ఉండాలి. ప్రిన్స్ ప్రిన్సెస్ అవ్వడానికి రోజు వచ్చి చదువుకుంటున్నామేమో అని. లౌకికంలో కూడా ప్రిన్స్ ప్రిన్సెస్ కాలేజీలు ఉంటాయి. రాజా కుటుంబీకులు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. तुम राजा ही लेने के लिए पढ़ रहे हो, वो पास्ट जन्म में दान पुण्य करने से राजा के घर में जन्म ले प्रिंस बने हैं। वो कॉलेज कितनी अच्छी होगी, कितने अच्छे कोच आदि होंगे, टीचर के लिए भी अच्छा कोच होगा. బాబా చెప్తున్నారు, మీరు రాకుమారులు అవ్వడానికి, రాజ్యం పొందడానికి, రాజ్యాధికారం, రాజా క్వాలిటీస్ మీలో తెచ్చుకోవటానికి ఈ చదువుకున్నారు. అందుకే ఇది ప్రిన్స్ ప్రిన్సెస్ కాలేజ్ అన్నారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు దాన ధర్మాలు చేయడం ద్వారా ఒక రాజు గర్భంలో పుట్టి ప్రిన్స్ అవుతారు. వాళ్ళు రాజ కుటుంబంలో పుట్టారు కాబట్టి రాకుమారుల యొక్క కాలేజ్లో వెళ్ళి చదువుకుంటారు. ఆల్రెడీ ప్రిన్స్ ప్రిన్సెస్ అయి ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళు చదువుకునే కాలేజీలు అవి. మీది రాజా క్వాలిటీస్ తెచ్చుకొని, మీరు మార్పు తెచ్చుకొని ప్రిన్స్ ప్రిన్సెస్ లాంటి జన్మలో వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తున్న కాలేజ్, అలాంటి చదువు ఇది. బాబా చెప్తున్నారు, నిజంగా రాకుమారులు చదువుకునే కాలేజీల్లో అన్ని ఫెసిలిటీస్ ఎంత బాగుంటాయి కదా, కుర్చీలు కూడా మంచివి ఉంటాయి కదా, టీచర్కి అయితే ఇంకా మంచి కుర్చీ వేస్తారు కదా అక్కడ అంటున్నారు బాబా. సతీ त्रेता में जो प्रिंस प्रिंसेस होंगे उनका कॉलेज कितना अच्छा होगा. कॉलेज में तो जाते होंगे ना, భాష तो सीखेंगे ना. సతీ గల రాకుమారులు కూడా స్కూల్ కాలేజ్కి వెళ్తారు కదా, అక్కడ ఇంకా ఎంత బాగుంటాయి కాలేజీలు అంటున్నారు బాబా. వెళ్తారా వెళ్ళరా కాలేజ్కి? భాష అయినా నేర్చుకుంటారు కదా వెళ్ళి. బాబా చెప్తారు భాష ఉంటది, రాజనీతి కూడా ఉంటది అక్కడ. రాజ్యం ఎలా చేయాలి, రాజ్యం యొక్క నియమాలు, పాలన యొక్క లక్షణాలు, ఇవన్నీ అక్కడ నేర్పిస్తారనమాట. उन सत्य के प्रिंस प्रिंसेस का कॉलेज और द्वापर के विकारी प्रिंस प्रिंसेस का कॉलेज देखो, और तुम प्रिंस प्रिंसेस बनने वालों का कॉलेज देखो, कैसे साधा रहने, 3 पर पृथ्वी भी नहीं मिलती है. బాబా చెప్తున్నారు, సత్య గల రాకుమారులు రోజు వెళ్ళి చదువుకునే కాలేజ్ ఎలా ఉంటది, ఎంత వైభవంగా, ఎంత బాగుంటది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, తోటలు, పచ్చదనం. కేవలం వాళ్ళు గదుల్లోనే కాకుండా తోటలో కూడా కూర్చొని చదువుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ద్వాపరిక నుండి వికారి రాకుమారుల కాలేజ్ ఎలా ఉంటది, ఇనుము ఇటుక మట్టితో కట్టిన భవనాల మధ్య, కోటల ఇప్పుడు అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, ఆ రాజుల కాలం నుండి కట్టిన మహల్లు. అయినా కూడా సతీయుగంతో పోల్చుకుంటే బంగారం అవి లేదు కదా, అలాంటి గదుల్లో కూర్చొని చదువుకుంటారు. ఇక్కడ ద్వాపరిగ నుండి ఉన్న రాకుమారుల కాలేజ్. మరి మీరు కూడా ప్రిన్స్ ప్రిన్సెస్ కావడం కోసం, ప్రిన్స్ ప్రిన్సెస్ కాదు, మీరు అవ్వడం కోసం చదువుకుంటున్నారు. మీ కాలేజ్ ఎలా ఉంది, ఎంత సాధారణంగా చదువుకుంటున్నారు మీరు, సింపుల్. 3 అడుగుల జాగా కూడా మీకు దొరకడం కష్టం ఒక సెంటర్ పెట్టాలి అంటే. అంత సాధారణ రూపంలో ఉన్నారు మీరు. ఇంత విలువైన చదువు అని ఎవరికి తెలియదు. तुम जानते वहां प्रिंस कैसे जाते हैं कॉलेज में. మీకు తెలుసు కదా అక్కడ రాకుమారులు ఎలాగ వెళ్తారు కాలేజ్కి, స్కూల్కి రోజు. ప్రిన్స్ ప్రిన్సెస్ ఎలా వెళ్తారు రోజు? ఇక్కడైతే ఒక స్కూల్ బ్యాగ్ వేసుకుంటారు. మా చిన్నప్పుడైతే నడుచుకుని వెళ్ళేవాళ్ళు. మరి ప్రిన్స్ ప్రిన్సెస్ అంటే నడవరేమో వాళ్ళని. పూర్వం మరి పల్లకుల్లో తీసుకెళ్లేవారో, లేకపోతే తర్వాత ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వచ్చాక అందులో కూడా తెర కట్టేసి అందులో కూర్చొని వెళ్తారని, దాన్ని అంటారు ఘోష ఏదో అంటారు కదా, అది వాళ్ళకి అది సిస్టమ్ ఉంటుంది, ఘోష అందరిది పడకూడదు అని అలా వెళ్తారు రాజ కుటుంబీకులు. మరి సత్యగల ఎలా వెళ్తారు స్కూల్ కాలేజ్కి?
वहां पैदल भी नहीं करना पड़ता, महल से निकले और ये एरोप्लेन उड़ा। वहां की कैसी अच्छी कॉलेजेस होंगी, कैसे सुंदर बगीचे महल आदि होंगे। నడిచి వెళ్ళే పని ఉండదంట ఎక్కడికి అక్కడ. మహల్ నుండి ఇలా బయటకు వస్తారంట, పుష్పక విమానం రెడీ కూర్చుంటారు, అది ఎగిరి తీసుకెళ్ళిపోతుంది అంతే. అలా వెళ్తారంట కాలేజ్కి ప్రిన్సిపల్సెస్. ఆ కాలేజ్ కూడా ఎంత బాగుంటది, సుందరమైన తోటలు, ఉద్యానవనము, మహల్ అన్నారు బాబా. वहां की हर चीज नई, सबसे ऊंच नंबर 1 होती है. ప్రతి వస్తువు కూడా మనం ఎంచటానికి లేదు, నంబర్ 1 ఉంటది అక్కడ. ఉన్నతంగా ఉంటాయి ప్రతిదీ. తినే ఒక పండు కానీ, తినే భోజనం కానీ, తోటలు, ఉద్యానవనాలు అంతా బాగుంటాయి. 5 तत्व ही सतो प्रधान हो जाते हैं, तुम्हारी सेवा कौन करेंगे, ये 5 तत्व अच्छे से अच्छी चीज तुम्हारे लिए पैदा करेंगे. పంచతత్వాలే సతోప్రధానంగా అయిపోతాయి కదా ఇప్పుడు మీరు చేసే పురుషార్థం, మీరు ఇచ్చే వైబ్రేషన్స్ తో. సతోప్రధానంగా అయిపోయిన ప్రకృతి తత్వాలు ఎవరు మీకు సేవ చేస్తారు? సతీగా ఈ తత్వాలే అతి మంచి వస్తువులు ఉత్పన్నం చేసి ఇస్తూ ఉంటాయి మీకు తినడానికి, ప్రకృతి తత్వాలు. అందుకని అప్పుడైతే థ్యాంక్స్ చెప్పాలని మనకు తెలియదు, ఇప్పుడైనా మనం ప్రకృతి తత్వాలకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కోసారి చూడండి, బాగా వేడిగా ఉన్న టైంలో వర్షం పడి చల్లగా అయిపోయింది, వెంటనే ప్రకృతి తత్వాలకు థ్యాంక్స్ చెప్తుంటాను నేను. ఇప్పుడు కూడా ఇంత నిన్ను పొల్యూట్ చేసినా కూడా నువ్వు ఇంత ఎప్పుడు చల్లదనం ఇవ్వని, ఎప్పుడు ఇలా ఉంచాలి మనుషులు, ఇలా అనుకుంటే అలా హెల్ప్ చేసేస్తున్నావే సత్యగంలో, ఇంకెంత బాగా సేవ చేసింది ప్రకృతి. నిజంగా నీకు కృతజ్ఞతలు చెప్పాలని తత్వాలతో మనం మాట్లాడాలి, వైబ్రేషన్స్ ఇవ్వాలి. కూర్చొని చేయటానికి మనకు టైం దొరకకపోతే పనులు చేస్తూ కూడా వైబ్రేషన్స్ మనం ఇచ్చేస్తూ ఉండాలి. जब कोई फल बहुत अच्छा कहाँ से निकलता है तो वो राजा रानी को सौगात बेच दे, यहाँ तो तुम्हारा बाप शिव बाबा है सबसे ऊंच, उनको तुम क्या खिलाएंगे. బాబా చెప్తున్నారు, ఏదైనా పళ్ళు అంటే ద్వాపరయుగ నుండి వచ్చిన రాజులు చూడండి, ఏదైనా ఆ రాజుల పాలనలో ఉండే ప్రజలు మంచి తోటలు ఉన్నాయి, మంచి పళ్ళు పండే అనుకోండి, అవి రాజా రాణి కోసం గిఫ్ట్ గా పంపించే సిస్టమ్ ఉండేది. మా తోటలో పండిన పంట, మా పొలంలో పండిన పంట అని మంచిగా వచ్చిన పంట పంపించటం వాళ్ళకి గిఫ్ట్ గా సంతోషంతో. మరి ఇక్కడ శివబాబామ అనే ఎదురుగా అందరికన్నా ఏ రాజులు కూడా పోల్చటానికి లేదు, అంత ఉన్నతమైన శివబాబా మన ఎదురుగా వచ్చి కూర్చున్నారు కదా, బాబాకి ఏం తినిపిస్తారు మీరు? ये कोई भी चीज की इच्छा नहीं रखते, ये पहनो, ये खाऊं, ये करो, तुम बच्चों को भी ये इच्छा ही नहीं होना चाहिए. శివ బాబా అయితే ఏమీ కోరిక ఉండదు, పిల్లలు నాకు ఇది తినిపిస్తారా, అది తినిపిస్తారా, నేను తింటాను, ధరిస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తానని. పిల్లలకు కూడా కోరికలు ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. यहाँ यहाँ ये सब किया तो वहाँ वो कम हो जाएगा. ఎందుకంటే పిల్లలకి కూడా ఎందుకు కోరిక ఉండకూడదు? బాబా అయితే జన్మ తీసుకోరు, అతన్ని అదే పాత్ర, అతని గొప్పదనం. మేము శరీరంలో ఉన్నాం, మేము ఇవన్నీ వదిలేసుకోమంటే ఎలా వదిలేసుకుంటా అనుకోవచ్చు మీరు, కానీ బాబా చెప్తున్నారు అది ఇప్పటి కోసమే. సంగమయుగంలో కేవలం ఈ ధారణ చెయ్యండి, ఎందుకంటే ఇప్పుడు కానీ నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, తింటాను, అది తింటాను, కోరికలు పెట్టుకుంటే సతయుగంలో తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. ప్రాప్తి అక్కడ తగ్గిపోతుంది. अभी तो सारी दुनिया का त्याग करना है, देह से सब कुछ त्याग. वैराग्य आता है तो त्याग हो जाता है. देह సైతం ప్రపంచాన్ని త్యాగం చేయాలి. వైరాగ్యం వస్తే అన్నింటినీ అక్కడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు, కానీ మనం ఏం చేయాలి? బుద్ధితో అన్నింటి నుండి అతీతమైపోవాలి. बाबा कहते मैं तुम बच्चों को हथेली पर बहस देने आया हूँ, तुम जानते बाबा हमारा है तो जरूर उनको याद करना पड़े. బాబా చెప్తున్నారు, పిల్లలు మీకోసం అరచేతిలో వైకుంఠం తీసుకొని వచ్చాను, మా బాబా వచ్చారు, మా నాన్న అని మీకు తెలుసు కదా, నాన్న అక్కడి నుండి వచ్చారు వైకుంఠం ఒక గిఫ్ట్ గా పట్టుకున్న నా కోసం, తప్పకుండా అతన్ని జ్ఞాపకం చేయాలని మనసు లాగలా లేదా? जैसे कन्या की सगाई होती है, लगन
जुटती है तो कभी नहीं कहेंगे कि हम पति को याद नहीं करते, क्योंकि वो लाइफ का मेल हो जाता है। वैसे ही बाप और बच्चों का मेल होता है, परंतु माया भुला देती है। బాబా చెప్తున్నారు ఎలాగైతే ఒక కన్యకు వివాహం నిశ్చితమైపోతుందో, ఒక కుమారుడితో లగ్నం ఏర్పడిపోతుందో, ఇంకా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు కదా. నాకు పతి గుర్తు రావట్లేదని ఎలా చెప్తారు? ఎప్పుడు అన్నారు వాళ్ళు పతి గుర్తు రావట్లేదని. అది జీవితం యొక్క మిలనం వాళ్ళు అనుభూతి చేస్తారు అక్కడ. ఇక్కడ బాబా మరియు పిల్లల యొక్క మిలనం. బాబాతో మన సంబంధం నిశ్చితం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. బాబాతో మన లగ్నం ఏర్పడిపోయింది. అయినా కూడా మాయ మరిపించేస్తుంది. ఆ లౌకికంగా బాగానే ఆ రిలేషన్స్ నిలుపుకుంటున్నారు, కానీ బాబాతో ఉన్న రిలేషన్ ఇక్కడ మాయ అడ్డొచ్చేస్తుంది, మరిపించేస్తుంది. बाप कहते मुझे याद करो और वर्षे को याद करो, इसमें मुक्ति जीवन मुक्ति आ जाती है. तुमसे ये भूल क्यों हो जाता? బాబా రోజు చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి, అప్పుడు ముక్తి జీవన్ ముక్తి మీ చేతికి వచ్చేస్తుంది. అయినా ఎందుకు మర్చిపోతున్నారు మీరు? బాబాతో ఎందుకు డిస్కనెక్ట్ అవుతున్నారు? इसमें ही बुद्धि का काम, जबान से भी कुछ बोलना नहीं होता है. బుద్ధిని ఉపయోగించండి. నోటితో కూడా మీరు ఏం మాట్లాడే పని లేదు బాబాని జ్ఞాపకం చేయడానికి. और निश्चय करना है, లోపల నుండి నిశ్చయం బాబా మీద అనుభవం చేయడం. మనం हम जानते हैं पवित्र दुनिया का वर्षा लेंगे, इसमें समझने की बात है, बोलने की बात नहीं. हम बाबा के बने हैं. शिव बाबा पतितों को पावन बनाने वाला है, कहते हैं मुझे याद करते रहो. इसका अर्थ ही है मन मना भव. మనం ఇప్పుడు తెలుసుకున్నాం, పవిత్రంగా ఉంటూ పవిత్ర ప్రపంచ వారసత్వం తీసుకోబోతున్నాం. మనము ఇవన్నీ అర్థం చేసుకుని మనము ధారణ చేయాల్సిన విషయాలు. మాటలతో ఇక్కడ ఏం పని లేదు. బాబా పిల్లలు అయిపోయామని మన బుద్ధిలో ఉంది కదా. శివ్ బాబా పతితుల్ని పావనంగా తయారు చేసేవాడు. అందుకే అతను చెప్తున్నాను నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండండి మీరు అని. గీతలో మన్ మనాభావ అని చెప్పే దాని అర్థం ఇదే. మన్ మనాభావ, నీ మనస్సు నా యందు जोड़िंचु అని. उन्होंने फिर कृष्ण भगवान वाच लिख दिया है, पतित पावन तो एक ही, सर्व का सद्गति दाता एक को ही याद करना है. కానీ అక్కడ కృష్ణ భగవాన్ వాచ అని రాసేసి మళ్ళీ ఆ కృష్ణుడి మీద ఎన్ని కలంకం తెచ్చే కథలు రాశారు. ఇంతమంది గోపికలతో ఉండేవాడు, 16,108. ఆ ప్రేమ ఎలా వెళ్తుంది? కృష్ణుని జ్ఞాపకం చేస్తే మేము ప్యూర్ అవుతామని అలా అయిపోయింది భక్తులు. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది కదా, బాబా చెప్తున్నారు కదా, పతిత పావనుడు ఒక శివ్ బాబాయే, సర్వుల సద్గతి దాత ఒక శివ్ బాబాయే. ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, శివ్ బాబాని. कहते मुझे एक बाप को भूलने के कारण कितनों को याद करते रहते हो, అబ్బి तुम मुझे याद करो तो వికర్మాజిత్ రాజా బన్ జాయింగే. శివ బాబా చెప్తున్నారు, నా ఒక్కడిని, తండ్రినైనా నా ఒక్కడిని మరవడంతో ఎంత మందిని జ్ఞాపకం చేసి పూజలు చేసి, ఎంతమంది ఎదురుగా యాచన చేసి అవసరం వచ్చింది మీకు అంటున్నారు బాబా, నన్ను ఒక్కడిని మరవడం వలన. ఇప్పుడు నేను ఒక్కడిని మీ ఎదురుగా వచ్చి పరిచయం ఇచ్చాను కదా, ఇప్పుడు నన్ను ఒక్కడిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇంతమందిని బుద్ధి నుండి వదిలేసి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి, వికర్మాజీత రాజాగా తయారై తీరుతారు మీరు అని చెప్తున్నారు బాబా. వికర్మాజీత్ రాజా और విక్రమీ రాజా का फर्क भी बताए ना. వికర్మాజీత రాజులు ఎలా ఉంటారు? లక్ష్మీనారాయణ. వికర్మీ రాజులు ఎలా ఉంటారు? అది కూడా తేడా బాబా మనకు చెప్పారు కదా. पूज्य से पुजारी बन जाते, नीचे आना आइए वैश्य वंश फिर शूद्र वंश. వికర్మీగా అయ్యేటప్పటికి పూజ్యుల నుండి పూజారి అయిపోతాం, వైశ్య వంశం శూద్ర వంశం అలా దిగజారిపోతున్నాం అనమాట. వైశ్యవంశీ బన్నా మన వామ్ మార్గమే ఆన. దేవతా క్షత్రియ నుండి వైశ్య వంశంలోకి దిగడం అంటే వికారాల్లో పడడం, వామ మార్గంలో పడడం. हिस्ट्री जोग्राफी तो सारी बुद्धि में इस पर कहानियां भी बहुत है. ఈ చరిత్ర భౌగోళిక పైన కథలు కూడా చాలా తయారు చేశారు అంటున్నారు బాబా. वहाँ मोह की भी बात नहीं रहती, बच्चे आदि बहुत मौज में रहते, ऑटोमेटिक अच्छी रीति पलते हैं. బాబా చెప్తున్నారు సతీగలో మోహము అనేది కూడా ఉండదంట. అంతే ఎందుకు, మా చిన్న వయసులో కూడా చూస్తాం, అంత మోహమమకారాలు తల్లిదండ్రులకు ఉండేవి కాదు. అలా పెంచేవారు. ఏదైనా ఒక తప్పు చేస్తే శిక్షించడం, ఎంత శిక్షించేవారు. అదే ఇప్పుడు మోహంతో అంటే
పిల్లల యొక్క మనస్తత్వాలు అలాగే అయిపోయాను సెన్సిటివ్. అప్పుడు మోహం ఉండేది కాదు పిల్లల పైన. అప్పుడే అలా ఉండేది అంటే పూర్వకాలంలో మన చిన్నప్పటి రోజుల్లో మోహంతో పెంచేవాళ్ళు కాదు. వీళ్ళు అర్హులు కావాలని పెంచేవాళ్ళు. దేనికైనా వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే యోగ్యులు కావాలి. ఎన్ని కష్టాలు వీళ్ళ జీవితంలో వచ్చినా ఎదుర్కొనే యోగ్యులు కావాలని భావంతో పెంచేవారు పూర్వం రోజుల్లో. మరి సత్యీకంగా వెళ్ళిపోతే అసలు మోహమే ఉండదు కదా. పిల్లలు కూడా ఆటోమేటిక్ గా మంచి పాలనలో పెరుగుతారంట, చాలా మౌజులో ఉంటారు అక్కడ అని చెప్తున్నారు బాబా. दास दासियां तो आगे रहती है, तो अपनी तकदीर को देखो कि हम ऐसे कॉलेज में बैठे जहां से हम भविष्य में प्रिंस प्रिंसेस बनते, फर्क तो जानते हो ना. బాబా చెప్తున్నారు దాసదాసీలు కూడా పూర్వం ఉండేవారు ద్వాపరయుగం నుండి రాజుల దగ్గర. సత్యయుగంలో అయితే అక్కడ కూడా దాసదాసీలు కూడా ఉంటారు కదా. బాబా చెప్తున్నారు మీ అదృష్టాన్ని చూసుకోండి, ఎక్కడ ఎలాంటి కాలేజీలో భర్తీ అయ్యాం మనం. అదృష్టమా కాదా? భవిష్యత్తులో ప్రిన్స్ ప్రిన్సెస్ అయిపోతాం. वो कली के प्रिंस प्रिंसेस, वो सती के प्रिंस प्रिंसेस, वो महाराजा महारानी, वो राजा रानी. తేడా కూడా మీకు కనిపిస్తుంది కదా. కలిగి రాకుమారి రాకుమారులు ఉండేవారు స్వతంత్ర భారతదేశానికి ముందు. అక్కడ సతీగి రాకుమారి రాకుమారులు అంటే మహారాజా మహారాణి అవుతారు. కలియుగంలో ఉండే రాకుమారి రాకుమారులు రాజా రాణి అంటారు. बहुतों के नाम भी है लक्ष्मी नारायण राधे कृष्ण, फिर उन लक्ष्मी नारायण और राधे कृष्ण की पूजा क्यों करते हैं? नाम तो एक ही है ना. చాలా మంది ఈ లోకంలో ఇప్పటి జనరేషన్ లో కూడా లక్ష్మి అని పేరు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? నారాయణ అని పేరు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? రాధ అని పేరుంది, కృష్ణ అని పేరుంది. అయినా వాళ్ళ రాధాకృష్ణ లక్ష్మీనారాయణ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి పూజ చేస్తారు. పేరు ఒకటే కదా. నేనే ఆ లక్ష్మి, నేనే నారాయణ, నా పేరే అది ఉంది, అయినా కానీ నేను వెళ్ళి ఆ మూర్తికి పూజ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఓ స్వర్గకే మాలిక్తే. అర్థం ఏమవుతుంది? పేరు అది పెట్టుకున్నాం కానీ మనం స్వర్గానికి అర్హులు కాదు. వాళ్ళు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. अभी तुम जानते कि ये नॉलेज शास्त्र में नहीं है. अभी तुम समझ गए यज्ञ तप दान पुण्य आदि में कोई सार नहीं है. ड्रामा अनुसार दुनिया को पुराना होना ही है, మనుష్య మాత్రకు తమ ప్రధాన్ బన్నా హీ హే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లో లేదు. శాస్త్రాలు చదివినా, ఏ జ్ఞానం తపస్సులు దాన పుణ్యాలు ఎన్ని చేసినా దానిలో సారము లేదు. ఎందుకంటే ద్వాపరిగ నుండి చేసిన డ్రామాలో ఈ ప్రపంచం పాతది అయ్యింది, అవ్వాల్సిందే. మానవులు తమ ప్రధానంగా తారే తీరాల్సిందే ఉంది. हर बात में तमो प्रधान, क्रोध लोभ सब में तमो प्रधान. ఎంత తమో ప్రధానం అంటే ప్రతి విషయంలో తమో ప్రధాన స్థితికి చేరిపోయారు. క్రోధం ద్వాపరయుగం నుండి ఈ వికారాలు ప్రవేశించాయి. కానీ అప్పుడు కోపం వచ్చిందంటే దానికి కారణం ఉంది, అలా ఉండేది. కానీ ఇప్పుడు నిష్కారణంగా, అంటే క్రోధము అనేది కూడా ఇప్పుడు ద్వాపరయుగంలో మనలో ప్రవేశించిన స్టేజ్కి, ఇప్పుడు స్టేజ్కి దాని తమో స్థితికి అది చేరుకుంది. లోభం, నాకు సరిపోతే, నా పిల్లలు సరిపోతే చాలు అనేది లోభం ఉన్న వ్యాపారాల్లో ఆ లాభాలు వేసుకున్నా. అప్పటికి ఇప్పటికి లోభం చాలా తమో స్థితికి చేరుకుంది లోభం. हमारे टुकड़े पर इनका दखल क्यों? मारो गोली, कितनी मारामारी करते आपस में, कितना लड़ते, एक दो का खून करने में भी देरी नहीं करते. మా సరిహద్దుల్లో, మా దేశం యొక్క సరిహద్దుల్లో ఆ దేశం వాళ్ళు వచ్చి ల్యాండ్ అవ్వడం ఏంటి? ఇక్కడ అడుగు పెట్టడం ఏంటి? వాళ్ళని గోలి వేసి చంపుతాం, బాంబు వేస్తాము అని ఎంత మారామారి పరస్పరం కోట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒకరినొకరు చంపేయటానికి, కూనీ చేయటానికి కూడా ఆలోచించరు, ఆలస్యం ఉండదు. ఇక్కడ అలా అయిపోయింది ప్రపంచం. ఎంత తమో ప్రధానం. बच्चा समझता कहा बाप मरे वर्षा मिले, ऐसे तमो प्रधान दुनिया का विनाश होना ही, फिर सतो प्रधान दुनिया आएगी. కొడుకులు అనుకుంటారంట తండ్రి తొందరగా చేస్తే ఆస్తి నా చేతికి వస్తుంది అని. వాళ్ళు ఏమనుకుంటారు? ఆస్తి ఇచ్చేస్తే మమ్మల్ని చూడరని. వీళ్ళేమనుకుంటారు? వాళ్ళు తొందరగా చేస్తే ఆస్తి మా చేతికి వస్తుందని చంపేసే వాళ్ళు కూడా ఉంటారు తండ్రిని. అలాంటి ప్లాన్లు చేసి, అలాంటి తమో ప్రధాన ప్రపంచం ఇప్పుడు ఇంకా ఉండాలా ఇక్కడ మనం?
వినాశనం వినాశ్ హోనా హీ హై, వినాశనం అయి తీరాలి. అప్పుడే మళ్ళీ సత్వప్రధాన ప్రపంచం వస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, पुण्य आत्मा बनने के लिए याद की मेहनत करनी है। పుణ్యాత్మగా తయారవడం కోసం బాబా స్మృతులని ఉండే శ్రమ పడాలి. సబ్ హిసాబ్ కితాబ్ సమాప్త కర్ పాస్వీ తనర్ హో ఇజ్జత్ సే జానా హై. అన్ని లెక్కాచారాలు సమాప్తి చేసుకొని పాస్వీ తనర్ అయ్యి గౌరవపూర్వకంగా మనం ఇంటికి వెళ్ళాలి. ఇస్లియే కర్మ భోగ్ సే డర్నా నీ, ఖుషి ఖుషి చుక్త కర్నే. అందువలన పాస్వీదానరే వెళ్ళాలి, గౌరవపూర్వకంగా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి కర్మ భోగము అనారోగ్యము వచ్చినా భయపడకూడదు, ఖుషి ఖుషిగా దానిని సమాప్తి చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. सेकंड पॉइंट, सदा इसी नशे में रहना है कि हम भविष्य प्रिंस प्रिंसेस बन रहे. ये है प्रिंस प्रिंसेस बनने की कॉलेज. सदा ఇదే నశాలా ఉండాలి, మేము భవిష్యత్తులో రాకుమారులుగా తయారవుతున్నాము అని. ఇదే రాకుమారులుగా అవడానికి కాలేజ్. वरदान, अचल स्थिति द्वारा मास्टर दाता बनने वाले विश्व कल्याणकारी भव. अचंचल స్థితి ద్వారా మాస్టర్ దాతగా తయారయ్యేటటువంటి విశ్వ కళ్యాణకారిగా కండి. जो अचल स्थिति वाले उनके अंदर यही शुभ भावना शुभ कामना उत्पन्न होती है कि ये भी अचल हो जाए. ఎవరైతే స్వయం అచల్ స్థితి అచంచలమైన స్థితిలో ఉంటారో వాళ్ళ లోపల ఇదే శుభ భావన శుభ కామన ఉత్పన్నం అవుతూ ఉంటది. నా ఎదురుగా నా తోడులో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా అందరూ అచంచలంగా తయారు కావాలని ఒక శుభ భావన వాళ్ళలో వస్తూ ఉంటుంది. అచల్ స్థితి వాళ్ళ ఒక విశేష గుణం హోగా రెహం దేన్. అచంచల స్థితిలో ఉండే వాళ్ళ విశేషమైన గుణం ఉంటుంది दयार्द हृदय. हर आत्मा के प्रति सतत दातापन की भावना. అచల్ స్థితిలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటారు, ప్రతి ఆత్మ పట్ల సదా దాతా భావన కలుగుతూ ఉంటది. వాళ్ళు దాతా స్థితిలో ఉంటారు వాళ్ళందరి పట్ల. వాళ్ళు గౌరవించిపోతారు, మనం గౌరవించేద్దాం. వాళ్ళకి శక్తి సరిపోకపోతే నా శక్తి ఉపయోగించి అది సమాప్తి చేసేద్దాం ఆ పనిని. ప్రతి దానిలో కూడా దాతా గుణం సహితము కలుపుకుందాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనము మన మనస్సు నుండి విలువ ఇస్తూ వెళ్ళిపోవడమే అలా దాతా భావన అంటారు దాన్ని. ఉనకా విశేష టైటిల్ హీ హే విశ్వ కళ్యాణకారి. వాళ్ళ విశేషమైన టైటిల్ ఏముంటది, విశ్వ కళ్యాణకారి. దయా హృదయం, దాతా భావన, విశ్వ కళ్యాణకారి. उनके अंदर किसी भी आत्मा के प्रति घृणा भाव, द्वेष भाव, ईर्षा भाव या ग्लानि का भाव उत्पन्न नहीं हो सकता. విశ్వ కళ్యాణకారులంటే అర్థం ఏంటి, వారి మనసులో ఎవరి పట్ల ఏవగించుకునే భావం, ద్వేష భావం, ఈర్షా భావన, గ్లాని చేసే భావన ఉత్పన్నం కాదు. సదా హీ కళ్యాణ్ కా భావ హోగా. సదా కళ్యాణ భావనే ఉంటుంది. బాబా చెప్పారు కదా, వాళ్ళకి ఆ కళ్యాణం చేసేవాళ్ళు, వాళ్ళని తిరస్కరించేవాళ్ళు, వాళ్ళ మీద కూడా వీళ్ళ మేలు జరగాలి, వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వీళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలి, అందరూ మంచిగా ఉండాలి. కళ్యాణ భావన సదా ఉంటుంది వాళ్ళకి. ఎవరు అచంచల స్థితిలో ఉండేవాళ్ళు. स्लोगन, शांति की शक्ति ही अन्य के क्रोध अग्नि को बुझाने का साधन है. శాంతి యొక్క శక్తియే ఇతరులలో ఉన్న క్రోధ అగ్నిని ఆర్పటానికి సాధనము. శాంతి యొక్క శక్తియే ఇతరుల క్రోధ అగ్నిని ఆర్పటానికి సాధనము. అచ్చా, ఈరోజు బాబా చాలా విషయాలు మనకు తెలియజేశారు. ముఖ్యంగా కర్మభోగం వస్తుంది అనారోగ్యం అంటే మన కర్మల ఖాతా మనం క్లోజ్ చేసుకోవటానికి దాన్ని ఖుషిగా యాక్సెప్ట్ చేసి దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి. అప్పుడు ఒక రోజుకి సమాప్తి అయిపోతుంది. ఆ ప్రాయశ్చిత్తం ఎలా, శ్రేష్ట కర్మలు, బాబా స్మృతి, ఇలా దీనిలో నిమగ్నమై ఉంటూ దాన్ని మనం సమాప్తి చేసేసుకోవాలి ఈజీగా.
దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. లేకపోతే లాస్ట్‌లోనైనా ఇవ్వాల్సి ఉంటది కదా పరీక్ష. ఇంకా ఈరోజు మా అమ్మాయి యొక్క మహిమ వివరించారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రతి విషయం త్యాగం జరగాలంటే వైరాగ్యం ఉండాలి అంటున్నారు బాబా. శివ్ బాబా, బ్రహ్మ బాబా శరీరంలో వచ్చిన ఎలా వైరాగ్యంతో ఉంటారు చూడండి. చిక్కుకోరు దేని ఆకర్షణలోనే. అలా మనం తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. లేకపోతే సత్యయుగంలో మీరు పొందే ప్రాప్తి తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు స్వర్గంలో కూడా తీసుకెళ్లారు కొద్దిసేపు మురళి వినిపిస్తూ బాబా. ప్రిన్సెస్ ఎలా ఉంటారు, కాలేజ్కి వెళ్ళి వెళ్తారు. ఇంకా సత్యమైన బ్రాహ్మణులు అయి ఉండాలి మీరు. అక్కడ ఎలాగ ఏదో గీత చదివేసి వినిపించేస్తారు, ఏమి ఆచరించరు. కామ మహాశత్రు అర్జున చదువుతారు, వాళ్ళే కామాన్ని వదలరు. అలా కాకూడదు. మీరు సత్యమైన గీతా పాటిగా కావాలి అని చెప్తున్నాను బాబా. ఎక్కువగా బాబా చెప్తున్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా స్మృతితో ప్రాయశ్చిత్తం చేసుకోండి మీ కర్మల భోగం, కర్మ లెక్కాచారాలని అని చెప్తున్నారు బాబా. భయపడిపోకండి వచ్చిన కర్మల లెక్కాచారాన్ని మనం చూసి వచ్చింది నేను చేసింది. ఇప్పుడు పక్కోళ్ళు చేసిందో వెనకోళ్ళు చేసిందో నాకు వచ్చేస్తే అప్పుడు నేను చింత చెయ్యాలి, భయపడాలి, దీనికి ఏదో యాక్షన్ తీసుకోవాలి నేను అని. నేను చేసిందే కదా. ఇంతకుముందు తెలియక బాధపడే వాళ్ళని చింత చేసేవాళ్ళం. ఇప్పుడు తెలిసింది కాబట్టి దాన్ని స్వీకరించాను బాబా, ఎదురుగా పెట్టాను బాబా, నేను స్వీకరించాను, దీన్ని నేను అనుభవించేస్తాను. మీరు కొద్దిగా నాకు తోడు ఇవ్వండి చాలు, నా తోడు ఉండండి. మీ తోడులో ఉంటూ, మీ సేవలో ఉంటూ, మీ మీరు చెప్పే శ్రేష్ట కర్మలు చేసుకుంటూ, మీ స్మృతిలో ఉంటూ, మీ చేయి పట్టుకొని ఉంటూ సమాప్తి చేసేసుకుంటాను అని మనం ఈజీగా తీసుకుని ఖుషిగా అనుభవించేస్తేనే పాస్వితాన్నరై వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. కర్మభోగం కోసం కూడా చెప్పారు బాబా. ఇంకా వరదానం ద్వారా అచంచల స్థితిలో ఉండాలి మనం. ఏ పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితిని బట్టి, వ్యక్తిని బట్టి మన స్థితి మారిపోకూడదు, మన భావన మారిపోకూడదు. అలాంటి అచంచల స్థితి ఉంటేనే నిరంతర శుభ భావన, శుభకామన, విశ్వ కళ్యాణ భావన, దయా భావన, దాతా భావన ఇవన్నీ మనలో ఉంటాయి. ఇతరుల మేలు మనము పంపిస్తూ ఉంటాం వైబ్రేషన్స్ వాళ్ళకి. అంటే అటువంటి వాళ్ళకి అనిపిస్తుంది అలా అందరూ అచంచల స్థితిలోకి వచ్చేస్తే బాగుంటుంది అని కూడా అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.